ఎంత న్యూక్లియర్ బాంబులు ట్రంప్ వేసాడని చెప్పొచ్చు అనమాట. రైట్. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని యుద్ధం స్టార్ట్ అయిన మొదటి రోజే చంపేశారనే వార్త విన్నాం. ఇది నిజమని అనుకున్నాం, కానీ ఖమేనీ మరణించలేదు. అటాక్కి ముందే ఐఆర్జీసీ చాలా సేఫ్ బంకర్లోకి ఖమేనీని తరలించినట్టుగా, అక్కడి నుంచే ఈ యుద్ధ వ్యూహాలన్నింటినీ ఖమేనీ అమలు చేస్తూ ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి యుఎస్ని ఇజ్రాయెల్ని ఇరాన్ ఏమైనా ఫూల్ చేసింది అనుకోవాలంటారా? ఎస్ అండి. ఇప్పుడు ఫిబ్రవరి 28 ఉదయం పూట కొన్ని వందలాది యుద్ధ విమానాలు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనుకుంటూ ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి ఈ అయతుల్లా అలీ ఖైమోనీ కాంపౌండ్ టెహరాన్లో ఉన్నదాన్ని మేము అటాక్ చేసాం అని చెప్పి ఆ ఈవినింగ్కి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు చెప్పారు, ఆయన శవాన్ని మేము చూసాం, మా దళాలు చూసినాయి, ఆయన చనిపోయారని. అమెరికా అధ్యక్షుడు తన ట్రూత్ సోషల్లో కూడా దాన్ని ప్రకటించడం జరిగింది. అంతే. తర్వాత తెల్లారి అంటే 24 గంటల తర్వాత ఇరాన్ కూడా దాన్ని కన్ఫామ్ చేసింది, ధృవీకరించింది. అంతే. ప్రపంచంలో అయతుల్లా అలీ ఖైమోనీ చనిపోయారు. కానీ ఆయన అంత్యక్రియలు ఇంకా పూర్తి కాలే. ఆయన శవం అక్కడ రెడీగా ఉంది హాస్పిటల్లో. ఒకరోజు బతికారు, మళ్ళీ ఇరాన్ అంటుంది ఒకరోజు బతికే ఉన్నారు, గాయపడ్డారు అంటున్నారు. ఆ కాంపౌండ్ మీద డజన్ల కొద్దీ బాంబులు వేయడం జరిగింది. బంకర్ బరస్టులు అంటే బాంబర్తో F-35, F-22 ర్యాప్టర్స్, మిసైల్స్, తోహమాక్ మిసైల్స్, హార్పూన్ నేవల్ మిసైల్స్ ఇవి వేశారు. డ్రోన్లు, అధునాతనమైన MQ-9 ర్యాపర్లు అంటే డ్రోన్లు ఉపయోగించారు. ఆయన గాయపడే అవకాశం ఏంటి? ఎక్కడ గాయపడతారు? ముక్కలు అయ్యి అసలు శవం కూడా కనిపించలేని ఒక పరిస్థితి అక్కడ దాపురించాలి. కానీ ఇప్పుడు అయతుల్లా అలీ ఖైమోనీ చనిపోయారా? ఎందుకంటే ఆయన చనిపోవాలి అంటే ఆయన అంతా వాళ్ళని మా మీద బాంబులు వేస్తారని తెలిసినా ఆయన అక్కడ ఉండాలి. అంటే కాంపౌండ్లో అయతుల్లా అలీ ఖైమోనీ ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే అయతుల్లా అలీ ఖైమోనీ ఆయన కాంపౌండ్లో అసలు టెహరాన్లో ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ గత జూన్లో 8 నెలల క్రితం 12 రోజుల ఇజ్రాయెల్ ఇరాన్ లేదా అమెరికా ఇరాన్ యుద్ధంలో అయతుల్లా ఖైమోనీ సేఫ్ బంకర్లోకి వెళ్ళిపోయారు. అప్పుడే ఆయన టార్గెట్ చేసేసి ఐఆర్జీసీ కమాండర్, ఆర్మీ కమాండర్, న్యూక్లియర్ సైంటిస్టులని ఇరాన్లో ఉధృతాన్ని క్రియేట్ చేసింది. ఆపరేషన్కి ముందే కొన్ని నెలలుగా హమాస్ హెడ్నే టెహరాన్లో ప్రెసిడెన్షియల్ హౌస్ని ప్రెసిడెంట్ని మీట్ అయిన గంటలో చంపేసింది. న్యూక్లియర్ సైంటిస్టులో మొసాద్ చంపేస్తుంది. మరి 12 రోజుల యుద్ధం అప్పుడే బంకర్లోకి వెళ్ళిపోయిన ఆయనే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అక్కడ యుద్ధాన్ని మొత్తం మోహరించేసి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇంత గ్రేట్ ఆర్మాడాన్ని మోహరించి ఇన్ని చేసి వేల ఆర్మీని సంసిద్ధం చేసి గత 45 రోజులకి యుద్ధానికి రెడీ అంటూ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ డిస్కషన్స్ న్యూక్లియర్ డిస్కషన్ అసలు ఒక్కసారి కూడా ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఒక స్కేర్ ఫ్రీగా ఒక ఏమీ లేకుండా ఏమి అమాయకుడుగా అయతుల్లా అలీ ఖైమోనీ అక్కడ ఉంటారా అనేది పెద్ద ప్రశ్న అండి. ఇక రెండోది ఏంటంటే అయతుల్లా అలీ ఖైమోనీ మేము చంపేస్తామంటూ ఇజ్రాయెల్ మొసాదు అక్కడ అమెరికా అధ్యక్షుడు కూడా ఆదేశాన్ని ఇచ్చినట్టు, అమెరికా అధ్యక్షుడు సిఐకి ఆదేశించినట్టు అమెరికా అధ్యక్షుడి నుంచి కొన్ని వార్తలు రావడం, అమెరికా అధ్యక్షుడే స్వయంగా ఆయనైనా ఉండాలి, నేనైనా ఉండాలి, నన్నైతే ఆయన అటెంప్ట్ చేశారు 2 సార్లు, నేనే ఆయన్ని అటెంప్ట్ చేయబోతున్నానని అమెరికా అధ్యక్షుడే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో అయతుల్లా ఖైమోనీ ఆ ప్రెసిడెంట్ కాంపౌండ్లో ఇంకా మీటింగ్ చేసుకుని నువ్వు నాకు మిసైల్ వెయ్యి, నువ్వు నాకు డ్రోన్ వెయ్యి, ఇదిగో కూర్చో అని మొసాద్ లాంటి దానికి అంత అవకాశం ఇస్తారా అనేది బిగ్ క్వశ్చన్. మరి ఇక్కడ చనిపోయింది ఎవరు అంటే ఆయన సేఫెస్ట్ బంకర్లోకి ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా చక్కగా రష్యాలోకో చైనాలోకి వెళ్ళి ఆయన సేఫ్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇరాన్కి ప్రాణవాయువు ఆయన అయతుల్లా అలీ ఖైమోనీ సింబల్ ఆఫ్ ఇరాన్ రెసిస్టెన్స్ అండి. ఆయన చనిపోతే హెడ్ తెగిపోయినట్టే ఇజ్రాయెల్ అమెరికా చెప్తున్నట్టు. అంటే ఏంటి? అక్కడ చనిపోయింది ఆయన కాదు. మరి ఎందుకు ఇరాన్ కూడా ఆయన చనిపోయారని మరి ఎందుకు చెప్తారు? ఈ విషయాన్ని మనం పరిశీలించాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అమెరికా ఇజ్రాయెల్ ఎటువంటి ప్రోపగండా క్రియేట్ చేసిన CNN ఇప్పుడు కూడా అమెరికా వెస్టర్న్ కంట్రీస్ ఒక యుద్ధానికి వచ్చే ముందు ఒక ప్రోపగండా వారు చేస్తాయి. ప్రపంచ పబ్లిక్ ఒపీనియన్ తనకు అనుకూలంగా మార్చేసుకుంటాయి. సద్దాం హుసేన్ పిల్లల్ని చంపేశాడు, కెమికల్ వెపన్స్, న్యూక్లియర్ బాంబు రెడీగా ఉందని అటాక్ చేసిన తర్వాత మళ్ళీ IAEA చెప్పింది అసలు న్యూక్లియర్ బాంబు కదా, ఆనవాళ్ళు కూడా లేవు కెమికల్స్ బాంబు అని. సద్దాం హుసేన్ చచ్చిపోయాడు. తర్వాత లిబియాలో గడాఫీ అలాగే వేసారు. అందరినీ వాళ్ళు ఒక ప్రోపగండా వారితోటి వేసేస్తారన్నమాట. ఇప్పుడు కూడా ఇరాన్ మీద ఒక అద్భుతమైన ప్రోపగండా వారు జరిగింది. ఈ అమెరికా అణుబాంబుకి రెడీగా ఉంది, అణుపరీక్షకి రెడీగా ఉంది, యూరోప్ చేరే బాంబులు తయారు చేసింది, యూరోప్కు అమెరికాకి వెళ్ళే పెద్ద న్యూక్లియర్ మిసైల్స్ తయారు చేస్తుంది, చాలా డేంజర్ అది. ఒక రోగ్ నేషన్ అనే ఒకటి
టెర్రరిస్ట్ నేషన్ అందరినీ పెంచి పోషిస్తుంది, పక్కన పాకిస్తాన్ ఎంత చేసినా పట్టించుకోదు. ఓకే, ఇంత చేసి ఒక ప్రోపగండా క్రియేట్ చేసింది. కాబట్టి ఇరాన్ మీద వీ హ్యావ్ ది లెజిటిమేట్ రైట్ టు అటాక్ ఇరాన్ అనుకుంటూ అటాక్ చేశారు. దాన్ని ప్రీఎంప్టివ్ అటాక్ అన్నారు. ఇరాన్ దీన్ని ఈ ఖైమనీ మరణం అనే దాంతో ధృవీకరించి కొట్టేసింది. ఎందుకు? ఆయతుల్లా అలీ ఖైమనీ చనిపోయాడని ఇరాన్ ధృవీకరించగానే ప్రపంచ పబ్లిక్ ఒపీనియన్ అంతా ఇరాన్ వైపు తిరిగేసింది. అరే అని దానికి విక్టిమ్ నేషన్ అయిపోయింది. చూసారా, ఒక హెడ్నే చంపేశారు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగానే. రష్యా, చైనా, మిగిలిన దేశాలు, ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి. అమెరికాలో కూడా పబ్లిక్ ఒపీనియన్, ఈవెన్ రిపబ్లికన్ పార్టీ, ఈ డెమోక్రటిక్ పార్టీ అపోజిషన్ కూడా దాని మీద ఆందోళన వ్యక్తం చేశారు. హెడ్ని చంపేశారు. ఇప్పుడు విచ్చలవిడిగా అయిపోద్దని. ఇంతటి అంటే అమెరికా క్రియేట్ చేసిన ప్రోపగండా వారిని అంతటినీ కూడా తన వైపు మార్చేసుకుంది. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? ఇంకొక అతిపెద్దది, అసలు ఆయతుల్లా అలీ ఖైమనీ చచ్చిపోయారు అని చెప్పడం వల్ల ఇరాన్కు ఒక రైట్ వచ్చింది. తన ఆత్మరక్షణకి, మా ఆత్మరక్షణకి హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్. ఎందుకంటే హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తే ఇండియా, చైనా, జపాన్ అన్నీ ఇబ్బంది పడతాయి. ఇరాన్ ఇప్పుడు దానికి ఒక లెజిటిమేట్ రైట్ వచ్చింది. ఇదిగోండి తప్పనిసరి పరిస్థితులని. ఎందుకంటే హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అంటే అమెరికా ఎక్కువ బాధపడదండి, ఇండియా, చైనాలు, ఇరాన్ ఎకానమీ బాధపడుతుంది. 2, ఇరాన్ ఈరోజు గల్ఫ్ కంట్రీస్ 14 దేశం మీద విచ్చలవిడిగా అటాక్ చేసేస్తుంది. ఎందుకంటే మా ఆయతుల్లా ఖైమనీ చనిపోయారండి, ఎంతటి దారుణం ఇది, మమ్మల్ని మేము రక్షించుకోవద్దు, అమెరికాకి మీరు ఇస్తారా అన్నట్టు అది అటాక్ చేసేస్తుంది. ఇప్పుడు ఆయతుల్లా అలీ ఖైమనీ బతుకుంటే ఈ పరిస్థితి, అది ఇరాన్కి ఇంత రైట్ ఉండేది కాదనమాట. సో అమెరికా, ఇజ్రాయిల్ ఈ యుద్ధంలో పబ్లిక్ ఒపీనియన్ అంతా కూడా ఇరాన్ వైపు తిరిగేసిందండి. ఎందుకంటే యుద్ధాలు చేసేది ఆయుధాలు కాదు, బలాలు కాదు, యుద్ధ వ్యూహం. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. అసలైన విషయంలోకి వెళ్ళేటప్పుడు ఖైమనీ బ్రతికే ఉన్నాడని చెప్పడానికి నేను చెప్పేటప్పుడు ఒకటి చెప్తాను. శ్రీకృష్ణుడు హస్తినాపురం రాయబారానికి వెళ్తాడు మహాభారత యుద్ధం మొదలవబోయేటప్పుడు. హస్తినాపురం వెళ్తూ ఉంటే శ్రీకృష్ణుడి ద్రౌపది కూడా ఏందన్నయ్య ఇలా వెళుతున్నామని జడ తీసుకోకూడదు, ఇదిగోండి ఇప్పటికి నేను ముడేసుకోలేదు, వాళ్ళు దుశ్శాసనుడు నన్ను ఇలా చేశాడు, ఇంత ఇలా చేస్తే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి రాయబారం చేస్తావా నువ్వు అనుకుంటూ ద్రౌపది కూడా తిడతాడు. భీముడు, అందరూ తిడతారు, అందరూ వద్దు అంటారు. కానీ శ్రీకృష్ణుడు మీరు నెమ్మదిగా యుద్ధానికి ప్రిపేర్ అవ్వండి అని శ్రీకృష్ణుడు హస్తినే వెళ్తాడనమాట. ఒక రకంగా యుద్ధాన్ని ఆపడానికి వెళ్ళడు, పబ్లిక్ ఒపీనియన్ ఈయన వైపు మార్చేయడానికి. ఎందుకంటే హస్తినాపురంలో, ఆ ఢిల్లీలో ధృతరాష్ట్రుడు ఈ యొక్క రాజ్యంలో పబ్లిక్ చెప్పమన్నమాట, కనీసం 5 ఊళ్ళు ఇవ్వని. కనీసం 5 ఊళ్ళు కూడా ఈ ధృతరాష్ట్రుడు ఇవ్వలేదు, దుర్యోధనుడు ఇవ్వలేదు, వీడు ఒక రాజా అని పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళకి తగ్గిపోద్దండి. ఇప్పుడు ఆయతుల్లా అలీ ఖైమనీ ఈ విధంగా మహాభారత యుద్ధం అంతా పాండవుల వైపు వచ్చేస్తే పబ్లిక్ ఒపీనియన్ గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ కర్ణుని విభజన జరిగిద్ది, అయ్యో ధర్మయుద్ధం లేదని. తర్వాత ద్రోణుడు, కృపాచార్యుడు, భీష్ముడు ధర్మయుద్ధం అయిపోయాయి. కనీసం 5 ఊళ్ళు కూడా ఇవ్వకుండా శ్రీకృష్ణుడు లాంటి మాట్లాడిన శాంతి ఒప్పందం ఒప్పుకోలేదు వీడని వాళ్ళ ఒక రకమైన ఏహీభావం వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా యుద్ధం చేయలేరు. ఇప్పుడు చూడండి, అమెరికా సైన్యం కూడా బాధపడుతుంది ఆ చంపేసినందుకు. ఎందుకంటే అక్కడ కూడా మతం అనే ప్రసక్తి వస్తుందని తెలుస్తుంది. 2, ఆయతుల్లా అలీ ఖైమనీ చనిపోయాడని తెలిసిన తర్వాత ఈవెన్ ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసే వాళ్ళు కూడా యుద్ధానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇరాన్లో ఐక్యత వచ్చింది. ఒక ప్రాణ త్యాగం అనే మాట ఇరాన్లో ఒక ఐక్యతను క్రియేట్ చేసింది. ఇస్లామిక్ వరల్డ్లో ఒక ఐక్యతను క్రియేట్ చేసింది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వెస్టర్న్ కంట్రీస్ ఒక క్రూసేడ్ చేస్తున్నాయని ఒపీనియన్ తీసుకొచ్చారు. షియా ముస్లింలు ఏకమయ్యారు. ఈవెన్ సున్నీ దేశాలు కూడా దానికి సపోర్ట్. ఒక ఇరాన్ అనేది ఒక హీరోయిక్. ఇప్పుడు దాకా ఆయతుల్లా అలీ ఖైమనీ ఎన్ని దురాఘాతాలు చేశాడు, అమెరికా చేపించిందా, అమెరికా లాగా చెప్పే అన్నీ మర్చిపోయారన్నమాట. ఒక మార్టీడమ్, వీరమరణం. గుర్తుపెట్టుకోండి, నేను వీరమరణానికి సిద్ధంగా ఉన్నానని ఖమేనీ అన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళని చంపేస్తారని. ఆయనే ముందు సావడానికి రెడీ అయ్యాడు. అంటే ఇది నిజం కాదు. ఆయతుల్లా అలీ ఖైమనీ చూడండి, ఉక్రెయిన్ యుద్ధం మొదలవగానే జెలెన్స్కీ చెప్పేవాడు, పుతిన్ చచ్చిపోతే ఒక డూబుని పెట్టారు, ఆయన క్యాన్సర్తో బాధపడి 4 సంవత్సరాలు కూడా చక్కగా ఆరోగ్యంతో తిరుగుతున్నా ఢిల్లీ రావడం మనం చూసాం పుతిన్. అలాగే యుద్ధంలో చంపేస్తారు. తర్వాత ఒక 6 నెలల పాటు కిమ్ జాంగ్ ఉన్ కనపడకపోతే చచ్చిపోయారంటారు. మళ్ళీ తర్వాత ఒక మిసైల్తో ఆయన దర్శనమిస్తూ ఉంటాడు. ఆయతుల్లా అలీ ఖైమనీ మళ్ళీ దర్శనమిస్తారు. ఇప్పుడు యుద్ధంలో ఇరాన్లో ఐక్యత తీసుకొచ్చాడు. తర్వాత ఇరాన్ అందరి మీద అటాక్ చేయడానికి, ఇరాన్ వైపు ప్రపంచం తిరగడానికి హెల్ప్ చేశాడు. ఈవెన్ ఇండియాలో కూడా చూడండి, పబ్లిక్ ఒపీనియన్ ఇరాన్ వైపు తిరిగింది. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ తటస్థంగా ఉన్న ఇలా సపోర్ట్ చేసిన ఇండియాలో కూడా ఎక్కువగా వస్తుంది చూడండి. ఇది ప్రపంచంలో కూడా ఉంది. ఇస్లామిక్ కంట్రీస్లో నిగురుగప్పిన నిప్పులాగా ఇరాన్ వైపు సపోర్ట్ ఉందండి.
ఎందుకంటే సౌదీ అరేబియా, ఖతార్ ఈ దేశాల్లో రాచరికాలు చాలా నియంతృత్వాలు ఉంటాయి, బయటికి రావు. ఈవెన్ చైనా, రష్యా, యూరోప్లో కూడా ప్రపంచ ఒపీనియన్ ఇరాన్ వైపుకి. ఇరాన్ ఒక విక్టిమ్గా వెళ్ళారు. ఒక వీరుడు మరణించి పని చేస్తారన్నమాట త్యాగంతో. ఇప్పుడు ఆయన మరణించాడా లేదనేది క్వశ్చన్. మరణించాడు అని ఇరాన్ చెప్పడం వల్ల ఇది అయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్తుంది, ఇరాన్ చెప్తుంది. బిన్ లాడెన్ చనిపోయినప్పుడు ఏం చేశారని బిన్ లాడెన్ ఫ్యామిలీతో బిన్ లాడెన్ శవానికి DNA టెస్ట్ చేసి చనిపోయింది బిన్ లాడెన్ అనే చెప్పారు. అజహార్ చనిపోయినప్పుడు అక్కడ ఒమర్ చనిపోయినప్పుడు అది DNA టెస్ట్ చేసి చెప్పారు. మరి ఈ DNA టెస్ట్ ఆయతుల్లా అలీ ఖైమోనికి ఎందుకు చేయలేదు? మేము శవాన్ని చూసాం, మొసాద్ గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా అంటున్న ఇజ్రాయెల్ ఇప్పటివరకు ఇది DNA ఎత్తందని ఎందుకు చెప్పలేదు? అది చాలా ఈజీగా చెప్పింది. ద గ్రేట్ బిన్ లాడెన్గా చేశారు వాళ్ళు. అజహారిని ఒమర్ ఆయనకే చేసేశారు. ఎందుకు చేయలేదు? గడాఫీ చనిపోయినప్పుడు, సద్దాం హుసేన్ చనిపోయినప్పుడు వాళ్ళు DNAతో ప్రూవ్ చేసి చూపిస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి ఇది ఇప్పుడు ఎందుకు చేయలేదు అంటే చచ్చిపోయాడని గర్వంగా చెప్పుకున్న ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద విజయం అది. కానీ వాళ్ళకి కూడా ఓ డౌట్ ఉండొచ్చు. కానీ ఇరాన్లో ఆయతుల్లా ఖైమోనీ చనిపోయాడు అని చెప్పడానికి 90% కూడా ఛాన్స్ లేదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు గమనించి నేను చెప్పిన దాన్ని విశ్లేషణ, ఎలుసిడేషన్ బట్టి చూస్తే, ఎక్స్ప్లెనేషన్ బట్టి చూస్తే ఇరాన్లో ఆయతుల్లా ఖైమోనీ చనిపోయాడని ఇరాన్ని ఏకం చేసి ప్రపంచంలో ముస్లింల సపోర్టు, ప్రపంచ పబ్లిక్ ఒపీనియన్ ఇరాన్కి తీసుకొచ్చి ఇరాన్ ఆర్మీకి, IRGCకి ఒక రైట్ ఇచ్చాడు ఆయన. ఏంది? ఇస్లామిక్ దేశాల మీద, ఆయిల్ వెల్తల మీద, అమెరికా మీద అటాక్ చేసేది. అదిగోండి అటాక్ చేస్తుంది. ఒక అద్భుతమైన యుద్ధ తంత్రం అండి ఇది. ఇరాన్ యొక్క వ్యూహం అమెరికా వ్యూహం కంటే ఎంతో అత్యున్నతమైనకి వెళ్ళిపోయింది. ఒకవేళ ఆయతుల్లా ఖైమోనీ చనిపోయినా కానీ ఒక రకంగా ఆయన బతికున్నట్టే అనుకోవాలి. ఆయన బ్రతికే ఉన్నాడు. ఎందుకంటే DNA టెస్ట్ ఇంకా చేసి ఈయన చనిపోయాడని బిన్ లాడెన్ లాగా, సద్దాం హుసేన్, గడాఫీ లాగా ఇజ్రాయెల్, మొసాదు వీళ్ళు చెప్పలే. తర్వాత ఈవెన్ హమాస్ చీఫ్ చనిపోయినప్పుడు కూడా DNA టెస్ట్ చేసి చనిపోయింది ఇతనే అని చెప్తారు టెర్రరిస్టులని. మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు అంటే ఖైమోనీ చనిపోలేదు. ఖైమోనీ అంత అమాయకంగా టెహరాన్లో కూర్చుని ఎక్కడికి ఇదిగోండి మొసాదు, CIA అని బాంబు దాడి చేసుకోండి అని చెప్పలేదు. కాబట్టి ఇట్స్ నాట్ ది విన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇట్స్ నాట్ ది విన్ ఆఫ్ ది ఇజ్రాయెల్ అండి. ఖైమోనీ బ్రతికే ఉన్నాడని అయితే చెప్పొచ్చు.